నాంపల్లిలోని ఓ ఫర్నిచర్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బచ్చా క్రిస్టల్ ఫర్నిచర్ షాప్ లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. 4 అంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ లో అగ్ని ప్రమాదం జరిగింది. 4 ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. నాంపల్లిలోని ఓ ఫర్నిచర్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బచ్చా క్రిస్టల్ ఫర్నిచర్ షాప్ లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. 4 అంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ లో అగ్ని ప్రమాదం జరిగింది. 4 ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, నాంపల్లిలోని ఓ ఫర్నిచర్ షాప్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ఒక ఫర్నిచర్ షాప్ లో 4వ ఫ్లోర్ కూడా మంటలు వ్యాపించాయి. దీంతో ఘటనా స్థలానికి ఇప్పటికే ఫైర్ ఇంజన్లు కూడా చేరుకున్నాయి. 4 ఫైర్ ఇంజన్లు చేరుకొని మంటలు ఆర్పడానికి కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అయితే ఈ ఫర్నిచర్ సంబంధించిన నేపథ్యంలో ఒక్కసారిగా గ్రౌండ్ ఫ్లోర్ లో ఫర్నిచర్ షాప్ లో మంటలు ఒక్కసారిగా చెలరేగిన పరిస్థితి కూడా మనం గమనించాము. అయితే షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా దీనికి సంబంధించి పూర్తిగా తెలుస్తుంది. అయితే ఫర్నిచర్ అంతా కూడా అందుకోవడంతో 4వ అంతస్తుల వరకు కూడా పెద్ద ఎత్తున మంటలు వ్యాపించిన పరిస్థితి కూడా చూస్తున్నాము. దీంతో ఫైర్ ఇంజన్లు మంటలు ఆర్పడానికి కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే మరోవైపు చూస్తే 4వ అంతస్తులో 2 పిల్లలతో సహా మరో 4 పూర్తిగా 6 ఉన్నట్టుగా దీనికి సంబంధించి సమాచారం తెలుస్తుంది. అయితే ఈ సమాచారం మేరకు మాత్రము ప్రధానంగా వీరు ఎంతమంది ఉన్నారని మాత్రం ఇంకా కొంత క్లారిటీ రావాల్సిన పరిస్థితి కూడా ఉంది. అయితే 2 చిన్నాలతో సహా మరో 4 ఉన్నట్టుగా దీనికి సంబంధించి స్థానికులు కూడా చెప్తారు. స్థానికంగా ఉన్న వాచ్మెన్ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా మంటలు మరికొద్ది సేపట్లో అదుపులోకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే మంటలు సంబంధించి కొంత అదుపులోకి వచ్చిన దాని తర్వాత పొగ మాత్రము పెద్ద ఎత్తున దట్టంగా వస్తుంది. కాబట్టి లోపల ఉన్న వారి పరిస్థితి మాత్రం ఇంకా చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారని చెప్పి కూడా ప్రధానంగా అయితే పోలీసులు చెప్తున్నారు. అయితే స్థానికులు కూడా మంటలు ఆర్పడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ ప్రమాదం మాత్రం ఎలా చోటు చేసుకున్న దానిపైన కూడా దర్యాప్తు జరుపుతామని చెప్పి మరోవైపు పోలీసులు చెప్తున్నారు. అందరూ కూడా 2 చిన్నారులతో సహా ఇంకా 4 ఉన్నారు. వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనే దానిపైన కూడా చాలా తీవ్ర ఉత్కంఠంగా ఉంది. ఎందుకంటే మంటలు అదుపులోకి వచ్చిన దాని తర్వాత వారు సేఫ్ గా వస్తారా లేదా అనేది మాత్రము ప్రధానంగా కొంత ఆందోళనకర విషయంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా పూర్తిగా మంటలు అదుపులోకి తేయడానికి కూడా తీవ్రంగా ఇటు పోలీసులు కావచ్చు, ఫైర్ సిబ్బంది కూడా ప్రయత్నిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే మరికొద్ది సేపట్లో మంటలు అదుపులోకి వస్తాయని చెప్పి కూడా ప్రధానంగా ఇటు ఫైర్ సిబ్బంది కూడా చెప్తున్న పరిస్థితి నేపథ్యంలో దీనికి సంబంధించి ఎంతసేపట్లో మంటలు అదుపులోకి వస్తాయని మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే పవన్, ఆ 2 పిల్లల్ని కానివచ్చు, లోపల చిక్కుకున్న వాళ్ళని కానివచ్చు, రక్షించడానికి ఏ విధంగా సహకరిస్తున్నారంటారు? అంటే అదనపు బలగాలను ఏమన్నా తీసుకొచ్చే ఛాన్స్ ఉందంటారా? ప్రస్తుతం ఇటు ఫైర్ తో పాటు స్థానికంగా ఉన్న పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. అంతేకాకుండా రెస్క్యూ టీం కూడా ఇప్పటికే చేరుకున్న పరిస్థితి చూస్తున్నాము. అయితే అందరినీ కూడా సేఫ్ గా బయటికి తీసుకురావడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే ప్రజెంట్ మంటలు అదుపులోకి వస్తే మాత్రం వారిని సేఫ్ గా బయటికి తీసుకొస్తామనేది మాత్రం ప్రధానంగా ఇటు దీనికి సంబంధించి రెస్క్యూ టీం కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ మాత్రము కొంతవరకు మాత్రం మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. మరికొద్ది సేపట్లో కూడా పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చిన దాని తర్వాత లోపల ఎంతమంది చిక్కుకున్నారు, అసలు ఉన్నారా లేరా అనే దానిపైన కూడా కొంత క్లారిటీ వస్తుంది. అయితే కింద వాచ్మెన్ చెప్తున్న పరిస్థితి ప్రకారం చూస్తే పైన 2 చిన్నారులు ఉన్నట్లుగా దీనికి సంబంధించి చెప్తున్నారు. ఇంకా దానిపైన పోలీసులు కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఎందుకంటే మంటలు అదుపులోకి వచ్చిన దాని తర్వాత లోపలికి వెళ్లి చూసిన దాని తర్వాత తాము చెప్పగలుగుతాం. ప్రజెంట్ దీనిపైన ఇంకా తాము ఇలాంటి సమాచారం ఇవ్వలేకపోతున్నామని చెప్తున్నారు. కానీ వాచ్మెన్ మాత్రము 2తో సహా మరొక 4 కూడా ఉన్నట్లుగా దీనికి సంబంధించి చెప్పడంతో కొంత గందరగోళ వాతావరణం కూడా చోటు చేసుకుంది. లోపల ఉన్న వారి పరిస్థితి ఎలా ఉంది అనే దానిపైన కూడా పూర్తిగా దీనికి సంబంధించి ఎవరిని అడిగినా కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. అయితే మంటలు మరికొద్ది సేపట్లో అదుపులోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాని తర్వాత వారి ఆరోగ్య పరిస్థితి కావచ్చు, దానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు చెప్తామని చెప్పి పోలీసులు అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.